మరణించే ముందు ఆయన మరణ వాంగ్మూలము, ప్రార్థన, ప్రసంగము, ప్రవచనము ఈ మూడు కలిపి 7 మాటల్లో క్లుప్తంగా వివరించుకుందాం. సమయం అయిపోతుంది. లూకాసు సువార్త 23:40-43 వరకు చూసుకుంటే, 1 పాపి అయిన స్నేహితుడిని ఖండించాడు. ఈయనే పాపి. మరలానంటే ఎవరిని ఖండిస్తున్నాడు? ఒక పాపిని ఖండిస్తున్నాడు. ఏముందికని? మారు మనసు వచ్చింది. పాపగా ఉన్నప్పుడు ఎలా దోసుకుందామని చూశారు. వెంటనే ఎప్పుడైతే మారు మనసు కలిగాడో, నాయనా నువ్వు అలా మాట్లాడుకో, నువ్వు దేవునికి భయపడవా, అసలు అని ఖండిస్తున్నాడు. పాపి అయిన స్నేహితుడిని ఖండిస్తున్నాడు. ఒక పాపిని తన పాప మార్గం నుండి రక్షిస్తే మరణంలో నుండి వారిని జీవంలోనికి నడిపించినట్లు అవుతుంది. అలాగే 41వ వచనం చూసుకుంటే లూకాసు సువార్త 23, తన పాపములను ఒప్పుకొన్నాడు. నేను చేసిన పాపానికి శిక్ష కరెక్టు, ఆయన ఏ పాపము చెయ్యలేదు. చాలామంది మారు మనసు పొందుకున్నవారు ఏంటో దేవుడే నాకు ఇన్ని పెట్టేస్తున్నాడు, ఒప్పుకోవట్లేదు, తిరగబడుతున్నాం. ఎవరి మీద? దేవుని మీద. తిరుగుబాటు, అది మంచిది కాదు. ఈ దొంగ ఒప్పుకుంటున్నాడు, ఈ శ్రమకు నేను చేసిన పాపానికి ఇది కరెక్టు, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. అలాగే 3వది, క్రీస్తు ఏ పాపము చేయలేదని చెప్పాడు. సిలువ మీద అందరిని గద్దెస్తున్నాడు. చూడండి, సిలువ కింద ఎందరో ఉన్నారు, అధికారులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, విశ్వసించే విశ్వాసులు ఉన్నారు. ఆయన ఒక్కడే ఈయన ఏ పాపము చెయ్యలేదు, అన్యాయంగా సిలువేశారు అని చెప్పాడు. ఎవరు చెప్పలేదు. స్వస్థత పొందిన వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చెప్పవలసిన వారు అక్కడ ఉన్నారు. ముందు ఎందరో స్త్రీలు వచ్చారు, ఏడుస్తున్నారంట. నా కోసం ఏడకుండా మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి అని సిలువలో ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారో అలా చూస్తున్నారు. కానీ దొంగ గద్దిస్తున్నాడు, ఈయన ఏ తప్పు చేయలేదని హెచ్చరిస్తున్నాడు అక్కడ అందరినీ. మీరే అన్యాయంగా ఈయన సిలువేశారని. చూడండి, ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు మనం ఏమైనా హెచ్చరించగలుగుతున్నామా? ఏమైనా సమాధానం చెప్పగలుగుతున్నామా? అసలు దొంగ చనిపోయే ముందు చూడండి ఎలాగున్నాడు. ఈరోజు మారు మనసు పొందిన వారు మనం కూడా ఎలాగుండాలి? మనం పొందిన మారు మనసుకి తగిన ఫలము రావాలంటే మనం ఎలా ఉండాలి? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 4వది, మరణకరమైన స్థితిలో గొప్ప విశ్వాసం కనపరిచాడు. అసలు ఆ టైంలో విశ్వాసం ఉండడం అన్నది అసాధ్యం. అసలు ఈరోజు చిన్న శ్రమ వచ్చిన, చిన్న కష్టం వచ్చిన విశ్వాసం పోగొట్టేసుకుంటున్నారు చాలామంది. విశ్వాసం వల్లే నీ విజయం, విశ్వాసం వల్లే నీ స్వస్థత, విశ్వాసం వల్లే నీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి, విశ్వాసం వల్లే ఈ లోకాన్ని జయించే సాధనం, విశ్వాసం వల్లే అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు గొప్ప విశ్వాసం వచ్చేసింది చనిపోయే ముందు. శ్రమల్లో ఓ పక్క రక్తం కార్చేస్తున్నాడు, ఓ పక్క మరణం ఆహ్వానిస్తుంది, మరణం కమ్మేస్తుంది. అయినా సరే విశ్వాసము. చూడండి, విశ్వాసం చేపట్టండి, పోగొట్టుకోకండి. విశ్వాసం వల్ల, రాకడ విశ్వాసం వల్ల శరీరానికి అసలు మరణమే ఉండదు. నువ్వు ఎవరిని విశ్వసిస్తున్నావు? లోకాన్నా, లోకంలో ఉన్నవారినా, ధనాన్నా, లోకంలో ఉన్న గొప్పవారినా? నువ్వు ఎవరిని విశ్వసించాలి? యేసయ్యని విశ్వసిస్తున్నాడు దొంగ.
యేసయ్యని విశ్వసిస్తున్నాడు, ఆయన కొరకు ఎంత గొప్పగానో చెప్పుకుంటున్నాడు. ఆయనకి చేసింది ఏమీ లేదు, ఆయనతో పాటు సిలువేశారు అంతే. అదే మహాభాగ్యంగా ఎంచుకున్నాడు. అప్పుడు చెప్పవలసిన ఈ 3 విషయాలు కూడా చెప్పాడు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? అసలు స్వస్థతలో ఎలా ఉంది అసలు విశ్వాసం? నమ్ముట నీ వల్ల అయితే నమ్మ ప్రతివానికి సమస్తం సాధ్యమే. 5వది, ఇతరులకు మాదిరిగా ఉండినట్లు ప్రార్థించాడు. ఒక దేవాలయంలో ఎలాగ ప్రార్థించాలో అలా సిలువలో ప్రార్థించాడు. ఆ మేకులతో ఏలాడుతున్నప్పుడు ప్రార్థన చేశాడు. కాళ్ళకు మేకులు కొట్టి చేతిలో మేకులు కొట్టినప్పుడు ప్రార్థన చేశాడు. ఈరోజు నీ కుటుంబానికి వచ్చిన శ్రమ కీడు పోగొట్టుకోవడానికి నువ్వు ప్రసవ వేదన ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన ఉంది? అపోస్తులు మేము గొప్పవాళ్ళు అన్నారంట. ప్రభు పరీక్షించినప్పటికంట 12 మందిలో ఒకడేమో అప్పగించేశాడు, 11 మంది ఏమో 8 మంది అంట అసలు ప్రార్థనకు కూడా అర్హత కాదు. 3 మాత్రం ప్రార్థన చేయడానికి స్ట్రాంగ్ పర్సన్స్ తీసుకెళ్ళాడు ప్రభుతో పాటు. చేశారా? వాళ్ళ ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, వాళ్ళ ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, వాళ్ళ మనసు మంచిది. కానీ వాళ్ళే నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. నిద్ర వచ్చేస్తుంది. హృదయం మంచిది, అన్నీ బాగుంటాయి, ప్రార్థన చేస్తే పని అయిపోద్ది. కానీ కీడు. కాంచేపు కూడా మీరు మెలకువగా ఉండలేరా? 3 సార్లు పరీక్షించాడంట. 3 సార్లు కూడా వారంట ఏం చేశారు? నిద్ర. దేవుడంట ఎలర్ట్గా లేకపోతే నిద్రపోతునిస్తాడంట. శుభ్రంగా వారిలో ఉండి నిద్రపో నువ్వు. చాలా ఎలర్ట్గా ఉండాలి మనం. ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే ఎంత భయభక్తులతో అంటున్నారు. ఈరోజు సంఘంలో దేవదాసయ్య గారు ప్రార్థన సమయమందు నిద్ర రానివ్వకుండా ఉరిపెట్టుకుని పీకి బిగించుకునేవాడు. వృద్ధాప్యంలో చావనైనా చేస్తాను కానీ నువ్వు నా ఒంటి మీదకి రాకు, నాకు నిద్ర రానివ్వకో. కీడాత్మను రానివ్వలేదు ఆయన. వృద్ధుడు, 90 సంవత్సరాల వయస్సు. ఎంత పౌరుషంతో ఆయన ప్రార్థనా పరుడిగా ఉన్నాడు చూడండి. ఈరోజు మేకులతో ఎలాడుతున్నాడు, కాళ్ళకి మేకులు, శరీరం అంతా గాయమే. గొప్ప విశ్వాసంతో ఆయన ఉన్నాడు. చూడండి, ఏ విశ్వాసంతో మనం ఉన్నాం? విశ్వాసం వల్లే విజయము, విశ్వాసం వల్లే దేవునికి ఇష్టలుగా ఉంటాం. నీ విశ్వాసమే నిన్ను దేవునికి ఇష్టలుగా చేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం వల్ల నువ్వు అన్నీ కూడా అయిపోతాయి. చూడండి, ఎంత ఉండాలి? గుమ్ముడికి అంత ఉండాలి విశ్వాసం. దేవుడు అంత చెప్పాడా? అంత చెప్పలేదు. ఎంత చెప్పాడు? ఆవగింజంత. చూడండి, ఒక బందిపోటు నరహంతకుడు ఆవగింజంత విశ్వాసముతో వెళ్ళిపోయాడు. మన జీవితంలో సంపాదించుకునే ప్రార్థన శక్తి, మన జీవితంలో మారు మనసు పొందిన ఉండవలసిన అంత శక్తి 24 గంటలు దేవునితో ఉండేవారు వెళ్ళలేకపోయారు. కానీ ఆయన ఉన్న ఫలంగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఉన్న ఫలంగా మారిపోయిన వారు దేవుడికి కావాలి. ఒక్కసారి మనసు దేవునికి ఇచ్చామంటే ఇంకా మరలా దాన్ని మనం తీసుకోకూడదు. దేవుని కొరకు ప్రతి విషయంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ప్రతీదీ దేవుని యందు విశ్వాసం. చూడండి, సబ్జెక్టు మరి టైం అయిపోయింది, ముందుకెళ్దాం, చదివేసుకుందాం. 5వది ఇతరులకు మాదిరిగా ఉన్నట్లు ప్రార్థన చేయవలెను. 6వది యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకొనెను, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అలాగే 7వది
ప్రార్థనకు జవాబు పొంది శరీరాన్ని సిలువుకు అప్పగించి ఆత్మలో ఆయనతో పరదేశికి వెళ్ళిపోయాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన ఆత్మలో పరదేశికి వెళ్ళిపోయాడు. దేవదాసయ్య గారికి అంటే ఆత్మ సంచారం వరం ఉంది. కరెక్ట్గా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్కూల్ టైంలో వారికి రెస్ట్ ఉండేది. ఆ రెస్ట్ సమయంలో ఆయన శరీరానికి నిద్ర కప్పచెప్పి ఆత్మతో ప్రభువుతో పాటు వెళ్ళి పనిచేసేవాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎన్ని వరాలో ఉన్నాయి కనుక ఆయన ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చిందండి. ఒక దొంగ కంట జవాబు ఒక రోజు పెట్టిందా, ఒక నెల పెట్టిందా, ఒక గంట పట్టిందా? ఆయన మాట్లాడుతూ ముగించాడు, ప్రభు వెంటనే మాట్లాడాడు. ఏమన్నాడు? ఇప్పుడే నాతో నువ్వు పరదేశికి. ఈరోజు ప్రార్థన చేసామంటే మనం ఎలా చేయాలి? ప్రార్థన చేసుకుంటామంటే మనం ఎలా చేసుకోవాలి? ప్రార్థన విషయంలో ఆ దొంగ ఎంత చక్కగా వచ్చాడో. ఈ 40 రోజులు ప్రార్థన బట్టి ఈ దొంగకు పొందుకున్న ఈ గొప్ప ఆశీర్వాదాలని ప్రభు మనకు అనుగ్రహించి మేఘమెక్కించును గాక. ప్రార్థన